హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఈరోజు డేట్ వచ్చేసరికి మనకు 7/3/2025 అంటే మార్చి శుక్రవారం 2025 బేస్తవారం. అంటే ఇప్పుడు దగ్గర దగ్గర మార్కెట్ లేక 2 మార్కెట్లు లేదు అక్కడ. పోయిన బేస్తవారం నుంచి కూడా మార్కెట్ అయితే అక్కడ లేదు, దగ్గర దగ్గర 1 వీక్ అయింది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు లైక్ చేయండి, కొత్త వాళ్ళు కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినామంటే బెల్ బటన్ నొక్కండి, ఎందుకంటే కొత్త కొత్త వీడియోలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇది రంజాన్ నెల కాబట్టి కొంచెం నేను ఉపవాసం అనేది ఉంటాను కాబట్టి కొంచెం వీడియోస్ కొంచెం డిలే అవ్వచ్చు. ఇంకొక 20-25 రోజుల్లో కొంచెం క్లియర్ అయిపోద్ది. ఈ ఒక్క నెల కొంచెం అర్థం చేసుకోండి. చాలా చాలా వీడియోలు ఉన్నాయి, చేయాలనుకున్నవి ఉన్నాయి, చేసినవి ఉన్నాయి, కొంచెం డిలే అవుతూ ఉంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈరోజు బ్యాడిగి మార్కెట్కు 2,24,000 బస్తాలు వచ్చినాయి. మార్కెట్లో అయితే ఎటువంటి మార్పు అయితే ఎక్కడా కూడా లేదు. ఖమ్మం మార్కెట్కు 60,000 బస్తాలు వచ్చినాయి. గుంటూరు మార్కెట్కు దగ్గర దగ్గర 80,000 బస్తాలు అయితే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది. హైదరాబాద్ మార్కెట్కు మనకు 8,500 బ్యాగులు అయితే రావడం జరిగింది. వరంగల్ మార్కెట్కు 40,000 బస్తాలు అయితే మార్కెట్కి అయితే ఓవరాల్గా అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు మనము డబ్బి కానీ కడ్డీ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకు ఓవరాల్గా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే 5531 ఉంటే ఎంతకైనా అమ్ముకోండి, దయచేసి ఉంచుకోవద్దు. 2043 ఒకవేళ ఉంచుకోవాలనుకుంటే ఎస్సీలో పెట్టుకోండి, కొంచెం మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా సూపర్ 10లు, 334లు, నెంబర్ 5లు, 341లు కొంచెం గిరాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రైతు దగ్గర డబ్బు లేదు, వ్యాపారస్తుల దగ్గర కూడా అనుకున్నంత రేంజ్లో కూడా ఎవరి దగ్గర నాకు తెలిసి అయితే అమౌంట్ అయితే లేదు. దానికి అనుగుణంగా కొంచెం మార్కెట్ భవిష్యత్తులో అంటే ఇదే విధంగా సరుకు వస్తే ఏసీలు ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొంచెం దాన్ని బట్టి అనుకూలంగా వెళ్ళండి. ఈరోజు అయితే డబ్బి బ్యాడ్కి మనకు 15,000 కా నుంచి 32,000 వరకు మార్కెట్లో అయితే పోవడం అయితే జరిగింది. అది కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. 15,000 కా నుంచి అంటే మనకు 15,000 కా నుంచి 20, 25, 30, 32 క్వాలిటీ వైజ్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా మనకు 5531 చూసుకున్నా సరే మనకు ఈరోజు 5531 కూడా 5531 అయితే మనకు 5,000 కా నుంచి 11,000 వరకు చూడండి. మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మనకు దగ్గర దగ్గర 2,000 డౌన్ అయింది 5531. ఎందుకంటే విపరీతంగా 5531 అయితే మార్కెట్లో విపరీతంగా అయితే వస్తూ ఉంది. మార్కెట్ను కూడా గుంటూరు మార్కెట్ని ఈ మధ్య గుంటూరు మార్కెట్కి 80,000 బస్తాలు వస్తే, గుంటూరు మార్కెట్కు 80,000 బస్తాలు వస్తే గుంటూరు లోకల్ ఏపీ కానీ కర్ణాటక కానీ వస్తే తెలంగాణ వస్తుంటే ఒక కర్ణాటక నుంచి 80,000 బస్తాలు, 1,00,000 బస్తాలు కూడా రావడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఒక వన్ వీక్ అయితే అక్కడ సెలవు ఉండడం వల్ల విపరీతంగా అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. అందువలన 5531 అనేది ఎక్కువ వస్తూ ఉంది ఒక ఎక్కడి మార్కెట్కి అయినా సరే. ఇంకా మనం 2043 చూసుకుంటే 10,000 కా నుంచి 18,500 వరకు మార్కెట్లో అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. అది కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. ఇంకా కడ్డీ బ్యాడ్కి చూసుకుంటే మనకు 15,000 కా నుంచి 29,000 వరకు మార్కెట్లోకి అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. అది కూడా మనకు డిస్ప్లే అనేది అవడం అయితే జరుగుతూ ఉంటుంది చూడండి. ఎందుకనంటే మనకు 15,000 కా నుంచి 20,000, 25, 28,000, 29,000 వరకు మార్కెట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇంకా డీడీలు అయితే 12,000 కా నుంచి 13,500, 334లు సూపర్ 10లు 9,000 కా నుంచి 12,500, రుద్ర బ్యాడ్కి 11,000 కా నుంచి 13,000, కడ్డీ బ్యాడ్కి మీడియాలో 8,000 కా నుంచి 10,000, 5531 తాళ్ళు 4,000 కా నుంచి 6,000, 2043 కడ్డీ తాళ్ళు 2,000 కా నుంచి 3,700. ఇది ఓవరాల్గా బ్యాడ్గి మార్కెట్ వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది. మార్కెట్ అయితే స్టడీగా నడిచింది, ఎటువంటి మార్పులు అయితే లేవు. ఎవరైనా VNR 314 కావాలంటే ఖచ్చితంగా కాల్ చేయండి. ఖమ్మం మార్కెట్కి 60,000 బస్తాలు వస్తే 13,000 కా నుంచి 14,000 వరకు నడుచుకోవడం అయితే జరిగింది. తాలు 6,000. గుంటూరు మార్కెట్కు 80,000 బస్తాలు వస్తే తేజాలు 11,000 కా నుంచి 13,800,
ఎక్కువ శాతం 12,000 కాంచి 13,500, డీడీలు 11,000 కాంచి 13,000, 341లు 12,000 కాంచి 14,500, నెంబర్ 5లు 11,000 కాంచి 14,000, 273 కుబేరా 10,000 కాంచి 13,000, 334లు సూపర్ 10లు 9,000 కాంచి 13,000. ఇంకా ఆర్మూర్ 10,000 కాంచి 11,000, హెవీ డీలక్స్ అయితే 11,300 అంట. షార్పుల విషయానికి వచ్చేసరికి 10,000 కాంచి 12,200, రోమి 26 10,000 కాంచి 12,200, 355 బ్యాడ్కి 11,000 కాంచి 13,800, సింజంట బ్యాడ్కి 5531 10,000 కాంచి 12,000, 2043 12,000 కాంచి 15,000, బంగారం 10,000 కాంచి 12,000, బుల్లెట్లు 10,000 కాంచి 12,000, డీలక్స్ ఉంటే 13,000, క్లాసిక్ 9,000 కాంచి 10,500, సీడ్ మీడియం క్వాలిటీలన్నీ కూడా 7,000 కాంచి 10,500, తేజతాలు 6,000 కాంచి 7,500, డీలక్స్లు ఉంటే 7,500, కలగలుపులు ఉంటే 8,000 కాంచి 10,000, సీడ్ తాలు 4,000 కాంచి 6,500, డీలక్స్లు ఉంటే మాత్రం మార్కెట్ అయితే స్టడీగా నడుస్తుంది. క్వాలిటీ వైజ్ బిజినెస్ నడుస్తూ ఉంది. హైదరాబాద్ మార్కెట్కి 8,500 బస్తాలు వస్తే తేజాలు 10,000 కానించి 13,000, సూపర్ 10లో 8,000 కానించి 12,000, ఆర్మూర్ 9,000 కానించి 10,500, 341లు 12,000 కానించి 14,500, నెంబర్ 5 12,000 కానించి 13,000, బ్యాడ్గి 2043 11,000 కానించి 13,500, 273 10,000 కానించి 13,000, సింజంట 5531 10,000 కానించి 12,000, తేజ తాలు 6,000 కానించి 6,500, సీడ్ తాలు 5,000 కానించి 3,000 కానించి 5,500. వరంగల్ మార్కెట్కు 40,000 బస్తాలు వస్తే తేజాలు 14,100, మీడియం క్వాలిటీలు 12,000 కానించి 12,500, 341లు 14,000, మీడియం క్వాలిటీలు 12,000 కానించి 13,000 కానించి 12,500, వండర్ హాట్లు 17,500, మీడియం క్వాలిటీలు 13,000 కానించి 17,000, 5531 12,000, నెంబర్ 5 12,000 కానించి 13,500, దీపిక 17,200, మీడియం క్వాలిటీలు 17,000 15,000 కానించి 17,000, టమాటో మిర్చి 28,000, టమాటో మిర్చి కొంచెం ఊపందుకుంది, మీడియం క్వాలిటీలు 22,000 కానించి 27,000, సింగిల్ పట్టి 40,000. సేల్స్ అయితే చాలా బాగా నడుస్తూ ఉంది. అన్ని మార్కెట్లలో చాలా వరకు అయితే స్టాక్ అయితే విపరీతంగా అయితే రావడం అయితే జరుగుతూ ఉంది. కానీ మార్కెట్లో అయితే మాత్రం పెరుగుదల ఎక్కడ కూడా కనిపించట్లేదు. వ్యాపారస్తులు భయపడతా ఉన్నాడు, రైతు కూడా ఉంచుకోవటానికి ఎక్కడ కూడా ఇష్టం అయితే చూపించట్లేదు. ఇది ఓవరాల్గా మార్కెట్లో నడుస్తున్న వ్యవహారం అయితే ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే విధంగా మన ఛానల్ సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ అయితే ఖచ్చితంగా నొక్కండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడే విధంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ 86% అయితే మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూడడం అయితే జరుగుతూ ఉంది. ఒక 14% మాత్రమే మనకైతే చూస్తూ ఉన్నారు. కొంచెం సపోర్ట్ చేస్తే చాలామందికి రీచ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.